ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బయట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అవును, దేవాది దేవుడు మనకిచ్చిన రక్షణ అనే సువార్తను అనుదినము ప్రకటించే వారిగా, ఆయన మహిమపరుస్తూ, ఆయన చేసిన కార్యాలను, ఆయన ఆశ్చర్య కార్యములను అనుదినము మనం ప్రకటించే వారిగా, ఆయన సన్నిధిలో ఉండేవారిగా మనం ఉంటూ ఉండాలి. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా, నీ మహాకృపలో దయలో దేవా కాచి కాపాడిన గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒకసారి ఇదిగో తండ్రి పాదాల చెంత చేరే కృపను దయచేసిన వాడా, చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో నింపి బలపరచబడొచ్చున్నాను. నీ ఆత్మ దీవెనను కుమ్మరించబడొచ్చున్నానయ్యా. స్తుతిస్తుండగా దేవా, నీ ఆత్మ మా మీద కుమ్మరించి దేవా, నీ కృపతో దయతో మమ్మల్ని ఆదుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా బెత్లెహేంలో సందడి అనే పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిల్లమిల్ల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిల్లమిల్ల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో
సందడి లోకమంతా సందడి హోయ్ బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. అవునయ్యా, మా జీవితాలను దేవా మహారాజుగా దేవా ఉదయించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఇదిగో తండ్రి మా చిన్న హృదయాలలో దేవా యేసు రాజుగా దేవా త్వరలో రాబోచున్నవాడా, ఇదిగో తండ్రి లోకంలో నువ్వు జన్మించి దేవా మాకిచ్చిన రక్షణ అనే సువార్తను దేవా అనుదినము ప్రకటించేవారిగా దేవా నీ మహిమను నీ ఘనతను చాటించేవారిగా దేవా నీ సన్నిధి మమ్మల్ని చేర్చుకోవచ్చున్నానయ్యా. మహోన్నతడానికి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆశుండైన వాడా, ఇదిగో తండ్రి మా స్తుతుల మీద ఆశుండైన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహనీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పూజనీయడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నువ్వు ఇచ్చిన దేవ సంతోషకరమైన వార్తను దేవా, సమాధానం అనే వార్తను దేవా అనుదినము ప్రకటించే వారిగా దేవా మా హృదయాన్ని వాక్యంతో నింపి దేవా బలపరిచి దేవా నీ కొరకు దేవా బలమైన వారిగా మనం వాడుకోవచ్చున్నాను. బలవంతుని చేతిలోని దేవా అయ్యా ఇదిగో బాణముల వలె దేవా నీ అంబుల పొదలో దాచుకోబడొచ్చున్నానయ్యా. మహనీయుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి సేవకుని జ్ఞాపకం చేసుకుని దేవా నీ ఆత్మతో అభిషేకించబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా మా దేవా దిగో తండ్రి సేవకుడు మరుగుపరిచి దేవా నీ స్వరం వినిపించబడుచున్నానయ్యా. నీ మాటని బిడగ దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా చేరు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో నింపి దేవా నీ బలమైన వాడిగల బాణాలుగా దేవా వారిని నీ అంబుల పొదలో దాచుకోబడుచున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ స్వరాన్ని వినగల చెవులు మాకు దాయిచ్చేయమని, నీ స్వరాన్ని మాకు వినిపించమని, నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? ఇన్ ఇంగ్లీష్, ఫర్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ has purposed, and who shall cancel it? And his hand is stretched out, and who shall turn it back? हिंदी में, क्योंकि सेनाओं के यहोवा ने युकित की है, और कौन उसका टाल सकता है? उसका हाथ बढ़ाया गया है, उसे कौन रोक सकता है? దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ సాయంకాలం మేమందరము తండ్రి నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని కొనియాడే భాగ్యం నాకు మాకు అందరికీ మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి కొద్ది నిమిషములు మీ శ్రేష్టమైనటువంటి వాక్కులు మేము వినడానికి, నీ పరిశుద్ధమైనటువంటి వాక్కులతో మా హృదయాలు నింపబడడానికి, జీవము కలిగించేటటువంటి మీ మాటలతో, బలపరిచేటటువంటి మీ మాటలతో, మమ్మల్ని నడిపించేటటువంటి మీ మాటలతో, మమ్మల్ని స్థిరపరిచేటటువంటి మీ మాటలతో, మీ శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని తృప్తిపరచమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, అల్పుడను నిష్ప్రయోజకుడైనటువంటి ప్రభువా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకునమని
మీ నోటికి బోరెగా, మీ చేతిలో ఒక పనిముట్టు వలె, పనికి వచ్చే పాత్ర వలె నన్ను వాడుకొనమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈనాటి మన యొక్క ధ్యానాంశము, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. ఆమేన్. నో వన్ కెన్ స్టీల్ యువర్ బ్లెస్సింగ్స్. ఈ భూమి మీద, సూర్యుని కిందట, ఆకాశము క్రింద, భూమి మీద ప్రతి మనుష్యుడు కూడా ఆశీర్వదింపబడిన వాడే. ప్రతి ఒక్క మనుష్యుడిని దేవుడు ఆశీర్వదించాడు. సృష్టి ఆరంభమందే దేవుడు నరుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఫలించి వర్ధిల్లమని దేవుడు నరులను ఆశీర్వదించాడు. కాబట్టి ఈ లోకంలో మనందరము కూడా ప్రత్యేకంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములోనికి వచ్చినటువంటి మనందరము కూడా ఆశీర్వదింపబడిన వారమే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదాల విషయంలో మన ఆశీర్వాదములు, మరి అది మనకున్నటువంటి మనశ్శాంతి కావచ్చు, ఈ భూమి మీద మనం సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, మనకున్న ఆరోగ్యం కావచ్చు, మనకు ఉన్నటువంటి ప్రాస్పెరిటీ, సక్సెస్ కావచ్చు, సంతోషం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒకవేళ ఎవరైనా దొంగిలిస్తారేమో, ఎవరైనా తీసుకుంటారేమో, లేదా ఎవరైనా దేవుని యొద్ద నుండి మనకు రాకుండా అడ్డుపడతారేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. బట్ ఎవ్రీవన్ డిజైర్స్ బ్లెస్సింగ్స్. ప్రతి ఒక్కరికి కావాలి. అయితే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, టుడేస్ మెసేజ్ ఈస్ ఏ రిమైండర్ దట్ వెన్ గాడ్ ఆర్డైన్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ, నో వన్ కెన్ స్టీల్ ఇట్. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదమును ఎవ్వరూ కూడా దొంగిలించలేరు. అందుకే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చదివినప్పుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవ్వడు. బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవ్వడు. దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సేనావంక యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, సైన్యములకు అధిపతి యెహోవా ఆ ఆశీర్వాదమును నీ కొరకు నా కొరకు నియమించి ఉన్నాడు. దాన్ని రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు యెహోవాయే, దానిని త్రిప్పగలవాడెవడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ ఆశీర్వాదముల విషయంలో, నిన్ను ఆశీర్వదించే విషయంలో, దేవుడు నీ కొరకు ఆ దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాల విషయంలో ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్. దేవుడు నీ కోసం సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా సురక్షితముగా ఉన్నాయి. ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం, తగిన సమయమందు ఆ ఆశీర్వాదము నీ యొద్దకు వచ్చి చేరుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్నటి దినాన మనము ఈ వాక్యం ధ్యానం చేస్తాం. ఒక 3 విషయాల్ని మనం ధ్యానం చేస్తాం. మొదటిగా, మన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుని యొద్ద సురక్షితంగా ఉన్నాయని, ఎవరు కూడా ఆ ఆశీర్వాదాలను దొంగిలించలేరని. మరి ఏసావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదములు యాకోబు దొంగిలించాడు కదా, మోసపూరితముగా తీసుకున్నాడు కదా అని అనుకున్నప్పటికీ కూడా, బైబిల్ గ్రంథంలో తర్వాతి వచనాల్లో మనం చదివినప్పుడు, ఆదికాండము 33వ అధ్యాయంలో మనం చూస్తాం, మరి దేవుడేమి ఏశావుని ఎందుకు పనికిరాని వాడిగా విడిచిపెట్టేలేదు. తండ్రి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఒక్క ఆశీర్వాదము కూడా లేదని తండ్రి చెప్పగలిగాడు గాని,
దేవుడు ఏసావుకు ఉంచవలసినటువంటి ఆశీర్వాదముల యొక్క భాగము ఏశావుకు ఉంచాడు. హల్లెలూయా. ఏశావు పొందుకొనవలసినటువంటి ఆశీర్వాదాలు ఏశావు పొందుకోగలిగాడు. అందుకే యాకోబు ఏశావుకు దగ్గరకు మరి తిరిగి వస్తున్నప్పుడు తన అన్నను కలుసుకోవడానికి ముందే 7 మార్లు నేల మీద సాగిలపడి 7 మార్లు సాగిలపడి ప్రణమిల్లి నమస్కరించుకుంటూ వస్తాడు. అలాగే 33వ అధ్యాయంలో మనం చూసాం. మరి ఆదికాండం 33వ అధ్యాయంలో యాకోబు తీసుకుని వచ్చినటువంటి కానుకల విషయంలో కూడా ఏసావు, నీ కానుకలు నీ యొద్దనే ఉంచుకొనుము, ఎందుకంటే నాకు కావలసినంత ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు కావలసినంత ఉన్నది, నీ కానుకలు నీ యొద్దనే ఉంచుకోమని చెప్తాడు. కావలసినంత ఇచ్చిన వారెవరు? దేవుడు. కాబట్టి ఈ రోజు నీకు కావలసినంత ఇవ్వడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అనుకోవచ్చు, నేను మోసగించబడిన వాడను, నేను మోసగించబడిన దానను, నేను త్రోలివేయబడిన వాడను, నేను త్రోలివేయబడిన దానను, నేను నిర్లక్ష్యము చేయబడిన వాడను, నేను నిర్లక్ష్యము చేయబడిన దానను, నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రేమించలేదు, నా తల్లిదండ్రులు కూడా నాకు ఇవ్వలేదు, కాబట్టి నా జీవితం ఇంతే అని కొన్నిసార్లు మనం అనుకోవచ్చు పరిస్థితులను బట్టి. ఏశావు యొక్క మనస్సు స్థితి కూడా అదే రకంగా ఉండి ఉండవచ్చు. తన తమ్ముడు, తోడబుట్టినటువంటి తమ్ముడు మోసపూరితముగా తండ్రి వద్ద నుండి తనకు రావలసినటువంటి ఆశీర్వాదములను అతను తీసుకొనగలిగినప్పుడు ఏసావు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. కానీ మరి రోజులు గడిచే కొద్దీ, ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం, తగిన సమయం ముందు ఏశావు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలిగాడు. ఆమేన్. కావలసినంతగా పొందుకోగలిగాడు. ఎవరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి లేదు, ఎవరివి కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేనంతగా దేవుడు ఏసావుని దీవించాడు. ఆమేన్. కాబట్టి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములు అయిపోతాయేమో, లేకపోతే ఎవరైనా తీసేసుకుంటారేమో, నాకు దొరకవేమో అనుకోవడానికి ఆ ఆశీర్వాదాలేమి రేషన్ అంగడిలో బియ్యం కాదు. ఖచ్చితముగా నీ కోసము ఏ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అయితే దేవుడు దాచి ఉంచాడో అవి నీకు మాత్రమే దక్కుతాయి. హల్లెలూయా. నీ నుంచి వాటిని ఎవరు కూడా తీసుకోలేరు, దొంగిలించలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God had a unique portion for each. Similarly, no one can take your divine portion. దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి దైవికమైన ఆశీర్వాదములను ఎవరు కూడా టచ్ చేయలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, దేవుడు నీ ఆశీర్వాదములను ఎవరైనా ఒకవేళ నీ దగ్గరకు రాకుండా ఆపాలి, నీవు అభివృద్ధి చెందకుండా నిన్ను ఆపాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా నిన్ను ఆపాలి అని ఎవరైనా ప్రయత్నిస్తే దేవుడు వారిని అడ్డుకుంటాడు. గాడ్ బ్లాక్స్ ద ఎనిమీ ఫ్రమ్ టచింగ్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదాన్ని ఎవరైనా ముట్టాలని చూస్తే దేవుడు వారిని ఆపుతాడు. అందుకే చూడండి, మరి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. దేవుడు యోబు యొక్క సమస్తము చుట్టూ, యోబు చుట్టూను, యోబు యొక్క కుటుంబస్తుల చుట్టూను, యోబుకు ఉన్నటువంటి సమస్తము చుట్టూను కూడా ఆయన కంచె వేసెను. యు హ్యావ్ పుట్ ఎ హెడ్జ్ అరౌండ్ హిమ్. సాతాను అంటున్నాడు దేవుడితోటి, నువ్వు కంచె వేసావయ్యా యోబు చుట్టూ, అతనికి ఉన్న సమస్తము చుట్టూ అని. కాబట్టి దీని అర్థం ఏంటంటే యువర్ లైఫ్ అండ్ బ్లెస్సింగ్ హ్యావ్ ఏ డివైన్ హెడ్జ్. ఈరోజు నీ జీవితము, నీ ఆశీర్వాదములు చుట్టూ కూడా దేవుడు ఏం వేశాడంటే ఆయన రక్షణ కంచెను వేశాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా అయితే మరి ఏదేను తోటలో జీవవృక్షము చుట్టూ కూడా మరి
ఖడ్గ జ్వాలలతో, అగ్ని జ్వాలలతో కూడినటువంటి కెరూబులు సెరాపులను ఎలా అయితే పెట్టాడు, అలాగా దేవుడు నీ ఆశీర్వాదముల చుట్టూ ఒక కంచి వేశాడు. కాబట్టి ఖచ్చితముగా విశ్వాసం ఉంచు, నీకు రావలసినటువంటి ఆశీర్వాదములను నువ్వే పొందుకుంటావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మూడవది, గాడ్ విల్ ఎక్స్పోజ్ అండ్ డిస్ట్రాయ్ ఎవ్రీ ప్లాన్ అగైన్స్ట్ యువర్ బ్లెస్సింగ్. నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు ఛేదిస్తాడు, భగ్నపరుస్తాడు. మరి మనం చూస్తాం కదా, లాబాను అనేక విధములుగా యాకోబును మోసగించాలని చూస్తాడు. యాకోబు కష్టపడి అనేక సంవత్సరములు తన మేనమామ ఇంట్లో మరి పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించినప్పుడు యాకోబును బట్టి లాబాను వర్ధిల్లుతూ ఉంటాడు, లాబాను ఆశీర్వదించబడతాడు. అయితే మరి లాబాను చూడండి, యాకోబు యొక్క జీతాన్ని 10 సార్లు మారుస్తాడు. యాకోబుకున్నటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించాలనుకుంటాడు. యాకోబును వెంట పడతాడు, యాకోబుని తరుముతాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. లాబానుకి దేవుడు కలలో ప్రత్యక్షమయ్యి మరి హెచ్చరికిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. యాకోబుకి ఎటువంటి ఉపద్రవం చేయడానికి వీలు లేదని చెప్పి లాబాన్ని హెచ్చరిస్తాడు. బైబిల్ గ్రంథం మొత్తం చూస్తే ఎక్కడెక్కడైతే దేవుడు తన ప్రియులకు, తన పిల్లలకు, తన దాసులకు ఇవ్వాలని సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములో శత్రువు అడుగుపెట్టిన ప్రతిసారి కూడా దేవుడు శత్రువు యొక్క ప్రయత్నాలను భగ్నపరిచాడు. అబ్రహాము, సారా గారుల విషయంలో మనం చూస్తాం. మరి అబీమెలెకు సారా మీద ఆశపడినప్పుడు దేవుడు అబీమెలెకు యొక్క స్వప్నంలో అబీమెలెకుకి దేవుడు వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లల యొక్క ఆశీర్వాదముల విషయములో శత్రువు చొరబడాలి అనుకుంటే ఖచ్చితముగా దేవుడు చూస్తూ ఊరుకోడు. గాడ్ విల్ ఎక్స్పోజ్ అండ్ డిస్ట్రాయ్ ఎవ్రీ ప్లాన్ అగైన్స్ట్ యువర్ బ్లెస్సింగ్స్. చూడండి, మరి ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు మరి ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రములో దేవుడు ఒక అద్భుతము చేసి, అంతకు ముందు అన్నడు భూమి మీద నరుడు పుట్టినది మొదలుకొని చేయనటువంటి ఒక గొప్ప అద్భుతము. ఎర్ర సముద్రమును రెండుగా చీల్చి ఆరిన నేలగా మార్చి వాటి మీద తన బిడ్డల కోసం, తాను పిలుచుకున్నటువంటి ఇజ్రాయేలీల కోసం ఎర్ర సముద్రమును దేవుడు చీల్చి రహదారి వేసినప్పుడు ఆ ఆశీర్వాదంలో మరి అర్హత లేకుండానే అందులో అడుగు పెట్టడానికి చూస్తారు ఐగుప్తీయులు. ఫరో సైన్యం వారి యొక్క గుర్రముల బలమును బట్టి, వారి యొక్క రథముల సామర్థ్యమును బట్టి వెర్రవీగినటువంటి ఫరో సైన్యము దేవుని పిల్లల ఆశీర్వాదాన్ని అనుభవించాలని చూసినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఆ ఐగుప్తు 600 రథాలు కూడా ఎర్ర సముద్రము మధ్యములోనికి వచ్చేంత వరకు కూడా దేవుడు ఆ రహదారిని, ఆరిన నేలను అలాగే ఉండనిచ్చి ఇజ్రాయేలీలు పూర్తిగా సముద్రాన్ని దాటి మరి అవతలి గట్టుకు వెళ్ళిన తర్వాత నట్ట నడి మధ్యలో సముద్రమున ఐగుప్తు సైన్యాన్నంతటినీ కూడా దేవుడు ముంచివేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నీ శత్రువు యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు భగ్నపరుస్తాడు. అలాగే చూడండి, మరి 4వదిగా, వెన్ గాడ్ ఓపెన్స్ ఎ డోర్ నో వన్ కెన్ షట్ ఇట్. నీకోసం దేవుడు ఒక తలుపు తీసినప్పుడు దాన్ని ఎవ్వరూ కూడా మూసివేయలేరు. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెరిచినప్పుడు దాన్ని ఎవరు కూడా మార్చివేయలేరు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు 8వ వచనాన్ని, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండునను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచున్నాను, దానిని ఎవ్వడు వెయ్యనేరడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు తాళపు చెవి కలిగి ఎవ్వడును వేయలేకుండా తీయువాడును, ఎవ్వడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు గనుక ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయనేరడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెరిచినప్పుడు అపవాది కానివ్వండి, శత్రువులు కానివ్వండి, ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా సరే నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకని? మార్గము తెరచిన వాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే మొర్దెకయి యొక్క ఆశీర్వాదాన్ని హామాను దొంగిలించాలనుకుంటాడు. మొర్దెకయి మరి యూదుడు, దేవునికి లోబడేటటువంటి వాడు, భయభక్తులు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. తాను నమ్మినటువంటి దేవునికి తప్ప ఇంకెవరి ముందు కూడా తల వంచేటటువంటి వాడు కాడు. మరి అలాంటి నమ్మకమైనటువంటి మొర్దెకయి యొక్క ఆశీర్వాదాన్ని హామాను దొంగిలించాలనుకుంటాడు. హామాన్ ట్రైడ్ టు స్టీల్ ద బ్లెస్సింగ్ అండ్ పొజిషన్ గాడ్ గేవ్ మొర్దెకయి, బట్ గాడ్ రివర్స్డ్ ద ప్లాన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీ శత్రువుల యొక్క ప్రయత్నాలను భగ్నపరిచి వారిని తారుమారు చేసేటటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో చూస్తాం, చాలా యుద్ధాల్లో ఇజ్రాయేలీలు యుద్ధం చేయకుండానే శత్రువులు వాళ్లలో వాళ్లే కొట్టుకుని చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన దేవుడు ప్లాన్లను రివర్స్ చేసేసేటటువంటి దేవుడు, తారుమారు చేసేసేటటువంటి దేవుడు. ద ఎనిమీ ప్రిపేర్డ్ గ్యాలోస్ బట్ ఫెల్ ఇన్ టు హిజ్ ఓన్ ట్రాప్. శత్రువు ఏం చేశాడు? హామాన్ ఏం చేశాడు? దేవునికి విధేయుడైనటువంటి మొర్దెకయి కోసం ఒక ఉరికంబాన్ని కట్టించాడు. పాపం ప్రతిరోజు వెళ్ళేవాడంట ఆ ఇంటి పెరట్లో. మరి అక్కడ ఉరికంబం సిద్ధపరుస్తూ ఉంటే దాని ప్రోగ్రెస్ చూసుకుంటూ ఉండేవాడు. ఎరా ఎంతవరకు వచ్చింది, స్తంభం ఎంత హైట్ పెట్టారు, కాస్త బలంగా పెట్టండి. ఎందుకని? దీని మీద మొర్దెకయిని ఉరి తీయాలి. పాపం పరామర్శించేవాడు, ఉరికంబం రెడీ అయిందా లేదా అని చెప్పి. బట్ ఆ రోజు రానే వచ్చింది. వచ్చినప్పుడు మరి ఏ హామాన్ అయితే మొర్దెకయిని ఉరి తీయడం కొరకు ఉరికంబాన్ని సిద్ధపరిచాడో ఆ హామాను ద్వారానే దేవుడు మొర్దెకయిని ఊరేగించేలా చేశాడు. గుర్రము మీద, రథము మీద మరి మొర్దెకయి ఊరేగుతూ ఉంటే ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకొని మొర్దెకయి ముందు వెళుతూ ఉంటే మరి అతని ముందు నిలబడి రాజు సన్మానించిన వాడికి జయమంటూ మరి హామాను మొర్దెకయిని సన్మానించేలాగా చేశాడు దేవుడు. అంత మాత్రమే కాదు, అక్కడతో దేవుడు విడిచిపెట్టేలేదు. ఏ ఉరికంబాన్నైతే శత్రువు తన పిల్లల కోసం సిద్ధపరిచాడు, దేవుని పిల్లల కోసం శత్రువులు సిద్ధపరిచినటువంటి ఆ ఉరికంబాన్ మీద శత్రువునే దేవుడు ఉరి తీశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతడు సిద్ధపరిచినటువంటి ఉరిని అతడికే మరి విధించాడు దేవుడు. కాబట్టి ఈరోజు నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా హైజాక్ చేయలేరు. ఈ భూమి మీద విమానాలను కూడా హైజాకులు చేసేవాళ్ళు ఉన్నారు. కంటికి కనిపించిన దాన్ని వెంటనే మరి దొంగిలించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని యొద్ద నుండి నీకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములను ఎవ్వరు కూడా దొంగిలించలేరు, ఎవ్వరు కూడా హైజాక్ చేయలేరు. యువర్ బ్లెస్సింగ్స్ కెనాట్ బి హైజాక్డ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెన్ గాడ్ ఓపెన్స్ ద డోర్ ఫర్ యూ, నో వన్ కెన్ షట్ ఇట్. దేవుడు నీ కోసం తలుపు తీస్తే దాన్ని ఎవ్వరూ కూడా
మూసివేయలేరు. ఆమేన్. అలాగే 5వ మాట చూడండి, గాడ్ విల్ రిస్టోర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ సమ్‌వన్ ట్రైడ్ టు స్టీల్. నీ ఆశీర్వాదాల్లోంచి కొన్ని ఆశీర్వాదాలను దొంగిలించడానికి శత్రువు ప్రయత్నించిన ప్రతిసారి కూడా మరలా దేవుడు నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములను నీకు రిస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదాలైతే నువ్వు పోగొట్టుకున్నావో, అపవాది యొక్క దాడిలో, శత్రువు యొక్క దాడిలో, ఒకవేళ శత్రువు నీ నుంచి కొన్ని ఆశీర్వాదములను దొంగిలిస్తే వాటిని కూడా మరలా నీకు రిస్టోర్ చేసేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయాన్ని మనం తెరవగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, ఇక్కడ జిక్లాక్ మనం చూస్తాం. దావీదు మరి 30వ వచనం నుంచి మొదటి వచనం నుంచి మనం చదివితే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనుల్నేమి అల్పుల్నేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారు తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్నమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి, మరి ఇక్కడ సిక్లాగ్ అనేటటువంటి ఒక ఊరికి దావీదు అతని జనులు మరి వచ్చినప్పుడు, అమాలేకీయులు ఆ ఊరి మీద దండెత్తి వచ్చి ఆ ఊరి వారందరి మీద పడి కొట్టి ఆ ఊరిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ కూడా చెరపట్టుకుని వారిని తీసుకుని పోయారు. ఇప్పుడు తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు అందరూ కూడా చెరపట్టబడ్డారన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత వారందరూ కూడా ఎంత బిగ్గరగా ఏడ్చారంటే, ఏడవడానికి శక్తి లేకపోవునంత బిగ్గరగా వారు ఏడ్చారు. అంటే భార్యలు ఎవరు, కుమారులు ఎవరు? కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బలవంతముగా కొందరు ఎత్తుకెళ్ళారు. బలవంతంగా శత్రువు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఏడవడానికి కూడా ఓపిక లేక దేవుని పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరి దావీదు తన పిల్లలను బట్టి, భార్యలను బట్టి ఏడుస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్నవారంట వాళ్ళ ప్రాణం విసిగిపోయినందున దావీదుని చంపేద్దాం రండి, ఈ అమాలేకీయులు వచ్చి దండెత్తి మన పిల్లల్ని మన భార్యల్ని ఎత్తుకుపోవడానికి కారణం దావీదే అని చెప్పి దావీదు మీద తిరగబడ్డారు. అంటే ఒకటి, ఉన్నవారందరినీ పోగొట్టుకున్నాడు. 2, ఇతనికి ఉండటానికి కూడా మరి చోటు లేక తనతో పాటు ఉన్నవారే, అప్పటి వరకు తనతో పాటు ఉన్నవారే తన మీద తిరగబడ్డారు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను కబ్జా చేయాలని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను హైజాక్ చేయాలని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి. అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ తీసుకుని పోయారు. ఇప్పుడు తీసుకుపోయినటువంటి పరిస్థితుల్లో దావీదు చేసినటువంటి పని మనందరికీ కూడా ఈరోజు ఒక పాఠం. వెంటనే దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. చూడండి, ఏడుస్తూ ఓపిక కూడా లేకుండా ఏడవడానికి అంత అలసిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దావీదు వెంటనే యాజకుడికి చెప్పాడు, ఏఫోదు పట్టరా. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏఫోదు తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అదేంటి, ముందు పిల్లల్ని కదా తరువు ఎత్తుకుపోతున్నారు, భార్యను ఎత్తుకుపోతున్నారు కదా, వాళ్ళ వెనకాల పరిగెత్తాలని, కానీ దేవుడి దగ్గర పరిగెడతానంటాడేంటి?
మన కష్ట సమయంలో మనం నేర్చుకోవాల్సింది అదే. మనమైతే ఏ డైరెక్షన్ లో వెళ్ళారని చెప్పి వాళ్ళ వెనకాల పరిగెట్టేవాడు ముందు. కానీ దావీదు ఏఫోదు ధరించుకున్నాడు. ఏఫోదు తెమ్మని ఏఫోదు ధరించుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, దేవా నువ్విచ్చిన ఆశీర్వాదం, నా భార్య పిల్లలు, నా వారందరినీ కూడా ఇప్పుడు శత్రువులు ఎత్తుకుపోయారు. ఏం చేయమంటావు నన్ను? నాకు మార్గనిర్దేశం చెయ్యి. ఇప్పుడు నేను తరిమిన ఎడల వాళ్ళు నాకు దొరుకుతారా? పోగొట్టుకున్నటువంటి నా ఆశీర్వాదాలు నేను మరలా తెచ్చుకోగలనా అని చెప్పి దేవుని యొద్ద మరి దావీదు విచారణ చేస్తాడు. అప్పుడు యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. చాలు, దేవుడి దగ్గర నుంచి వచ్చేసింది మెసేజ్. నువ్వు తరుము వాళ్ళని, అమాలేకీయుల్ని, వాళ్ళని తరిమి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీ వారందరినీ, నీ ఊరి వారందరినీ, అందరినీ కూడా నువ్వు తెచ్చుకుంటావు అన్నప్పుడు దావీదు వెంటనే మరి తన వారందరిని తీసుకుని 600 మందిని తీసుకుని బయలుదేరి అమాలేకీయులను తరుముతాడు. కాబట్టి ఆ రాత్రి జరిగినటువంటి గొప్ప అద్భుతం 19వ వచనం మనం చదివితే, 18వ వచనం, ఇలాగున దావీదు అమాలేకుల దోచుకొని పోయిన దాన్నంతటినీ తిరిగి తెచ్చుకునేను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. తాత్కాలికంగా వారు పట్టుకెళ్ళగలిగినా కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని మరలా వడ్డీతో సహా వాటిని మనం వెనక్కి తెచ్చుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. A to Z గుండు సూది కూడా మిస్ కాకుండా సమస్తాన్ని మరలా శత్రువుల దగ్గర నుంచి వెనక్కి తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ, గొడ్లన్నిటినీ కూడా పట్టుకొచ్చేశాడు. దోపుడు సొమ్ము కూడా మరి ఆ అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా దావీదు పంచి పెడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదమును ఎన్నటెన్నటికీ కూడా అది నీకు మాత్రమే దయచేస్తాడు, గాని దాన్ని ఎవ్వరు కూడా తీసుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవుడు ఏదనుకుంటే అదే జరుగుద్ది. దేవుడు నీకో పేరు పెట్టాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను తన బిడ్డగా మార్చుకున్నాడు, దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు, దేవుడు తన నిత్య రాజ్యములోనికి నిన్ను వారసుడిగా, వారసురాలిగా చేయాలనుకున్నాడు. ఇది ఆయన చిత్తము, ఇది ఆయన ఆలోచన. ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈరోజు దేవుడు మనతో ప్రమాణం చేసి చెప్తున్నాడు ఒక మాట. దేవుడు మనతో ప్రమాణం చేసి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ఉద్దేశించినట్లే నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లే స్థిరపడును. శత్రువు ఆలోచనలు నెరవేర్చబడవు, శత్రువు యొక్క ఆలోచనలు చొప్పున జరగవు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, ఆశీర్వదించి తీరతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఆశీర్వాదములను ఎవ్వడు కూడా దొంగిలించలేడు. ఒకవేళ ఎవరైనా ఎత్తుకెళ్ళినా కూడా
దేవుడు మరలా వడ్డీతో సహా తీసుకొచ్చి అక్కడ పెట్టేలా చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో జిక్లాగ్ లో మరి దావీదుకి జరిగినటువంటి సంగతి అంతా కూడా మనం చూసాం. తర్వాత నీ ఆశీర్వాదము నీ పేరు మీద రాయబడింది. నీ ఆశీర్వాదము మీద నీ పేరు రాయబడి ఉంది. యువర్ బ్లెస్సింగ్ హ్యాస్ యువర్ నేమ్ ఆన్ ఇట్. గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నామో వాళ్ళ పేరు రాస్తాం. పలానా వాళ్ళకి ఇది, పెద్దక్కకి ఇది, చిన్న తమ్ముడికి ఇది, పెద్దొదిన గారికి ఇది. మన బంధువుల్లోనే మనం ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ పేర్లు రాసేస్తాం. పెద్ద తోడుగోళ్ళకి ఇచ్చారా, పెద్ద మరదలకి ఇచ్చారా, అలాగ పేర్లతో సహా రాసి పెట్టుకుంటాం. మరి మనుషులమైన మనమే ఇతరులకు బహుమానాలు ఇచ్చేటప్పుడు వారి పేరుతో సహా రాసి పెట్టుకున్నప్పుడు దేవాది దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన నీ కోసం ఒక ఆశీర్వాదం ఇవ్వాలన్నప్పుడు దాని మీద నీ పేరు రాయడా? ఖచ్చితముగా దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం మీద నీ పేరు రాసి ఉంచాడు. నీ ఆశీర్వాదము నీదే. నీ ఆశీర్వాదాన్ని ఇంకెవరు తీసుకోరు. తీసుకున్న ఆ ఆశీర్వాదం వారికి పనికిరాదు. ఇప్పుడు దేవుడు నీ కోసం బంగారం ఇచ్చాడు అనుకుందాం, ఆశీర్వాదం. అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఆ బంగారాన్ని నీ బంగారాన్ని ఇంకొకరు తీసుకుని వాడుకోవాలంటే ఆ బంగారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేసరికి రాయి అవుద్ది, మట్టి అవుద్ది. ఎందుకని? అది నీ దగ్గర ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. శత్రువు దాన్ని నీ దగ్గర నుంచి దొంగిలించి తీసుకెళ్తే దేవుడు దాన్ని ఎందుకు శత్రువును అనుభవించనిస్తాడు? ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలుగా చేసింది, సముద్ర మధ్యంలో రహదారిని వేసింది. ఐగుప్తీయులు వచ్చి చొరబడి వాళ్ళు కబ్జా చేసుకుంటారని కాదు, తన పిల్లల యొక్క కంఫర్ట్ కోసం తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటు. నా బిడ్డలకు ఇబ్బంది లేకుండా చక్కగా ఆ సముద్రాన్ని ఆరిన నేల వలె చేసేసాడు. ఇప్పుడు దాన్ని శత్రువు నేను కూడా వచ్చేస్తానని వాడు రథాలు వేసుకుని గుర్రాలు వేసుకుని వచ్చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడా? అప్పుడు దాకా ఆరిన నేల, అప్పుడు ఏమైంది? లోతైన సముద్రం అయింది. కాబట్టి నీ ఆశీర్వాదము నీకు మాత్రమే. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, ఇజ్రాయేలీయులు అందరూ కూడా మరి ఆ అరణ్యంలోంచి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి మన్నాను ఇచ్చాడు. ఆకాశము నుండి మన్నాను దేవుడు పంపించాడు. అయితే ఆ మన్నా నీకెంత కావాలో నీవు అంతే సమకూర్చుకోవాలి. ఎవ్రీ ఇజ్రాయెలైట్ రిసీవ్డ్ మన్నా అకార్డింగ్ టు దేర్ నీడ్. No one could collect someone else's portion because your blessing is labeled by God. నీకెంత కావాలో అంత మన్నాని, ఆ రోజుకు కావలసిన మన్నాని దేవుడు నీకు ఇస్తున్నాడు. అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం, దేవుడు నీకు ఇస్తున్నటువంటి బహుమతి. ఇప్పుడు నువ్వు ఎక్కువగా దాన్ని కలెక్ట్ చేసేసుకుని రేపుడికి దాచుకుందాం అంటే అది పురుగులు పట్టింది, మనం చూసాం. ఒకటి మన్నాని ఇంకొకరు తీసుకోవడానికి లేదు. మన్నా అనగా ఆశీర్వాదం, మన్నా అనగా పరలోక ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు నిన్ను దీవించేటటువంటి దేవుడు, నిన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల మీద నీ పేరు రాసి ఉంచాడు. గుర్తుపెట్టుకో, నీ పేరు రాసి ఉంచాడు. నాకు రావాలండి పేరు, వాళ్ళు పట్టుకుపోయారు. కష్టం నాదండి, ఫలితం వాళ్ళకి వెళ్ళిపోయిందండి అని చాలాసార్లు వింటా ఉంటాం. మనం ఉద్యోగాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎవరో కష్టపడితే ఆ క్రెడిట్ ఇంకొకరు తీసేసుకోవడం, కింద ఉన్న వాళ్ళు కష్టపడితే పైనున్న అధికారులు ఆ క్రెడిట్ తీసేసుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీ ఆశీర్వాదములను నీ కొరకు మాత్రమే సిద్ధపరిచాడు. ఒకవేళ నువ్విస్తే, నువ్వు పంచుకుంటే ఎవరితో అయినా పంచుకోవచ్చు. బట్ అది కూడా దేవుడికి ఇష్టమైతేనే. మన్నా విషయంలో ఇతరులు తీసుకోవడానికి కూడా లేదు.
రెండో రోజుకు దాచుకోవడానికి కూడా లేదు. నీ పోర్షన్ నీదే, నీ ఆశీర్వాదాలు నీవే. మనము రైల్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, రిజర్వేషన్ చేసుకుని మనం ప్రయాణం చేస్తున్నాం. ఒక బెర్త్ మనం రిజర్వ్ చేసుకున్నాం. ఆ బెర్త్ మన గమ్యస్థానము చేరే వరకు కూడా అది మన పేరు మీద రిజర్వ్ చేయబడింది. ఆశీర్వాదాలు కూడా అంతే. నీ ఆశీర్వాదాలు నీ పేరు మీదే రిజర్వ్ చేయబడ్డాయి. మధ్యలో వచ్చి ఎవరు కూర్చోడానికి లేదు. ఒకవేళ తాత్కాలికంగా ఎవరైనా వచ్చి కూర్చోవాలనుకుంటే మనకేదో కొంచెం జాలి దయ కలిగి పోన్లే అని చెప్పి ఇస్తే 1 గంట 2 గంటలో వాళ్ళు కూర్చుని మరలా వాళ్ళు లేచిని పోవలసిందే గాని మన కోసం రిజర్వ్ చేసినటువంటి సీటుని ఇంకెవరూ కూడా తీసుకోలేరు. అలాగే మన కోసం దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదము, మన పేరుతో దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా ముట్టుకోలేరు. ఈవెన్ ఇఫ్ సమ్వన్ ఎల్స్ ట్రైస్ టు టేక్ క్రెడిట్ ఫర్ యువర్ వర్క్, గాడ్ కెన్ మూవ్ హార్ట్స్ అండ్ టర్న్ టేబుల్స్. ఒక్క రాత్రిలో దేవుడు రాజుల యొక్క నిర్ణయాలను మార్చేస్తాడు. రాజుల యొక్క హృదయములు దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నవి. దేవుడు వాటిని అలా తిప్పుతాడంతే. నీ ఆశీర్వాదం నీదే. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా మరి తీసుకోవడానికి లేదు. దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అమాలేకీయులు ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మరలా వాటిని దేవుడు వెనక్కి సిద్ధపరిచి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మొదటిగా దేవుడు నీ కోసము ఉంచిన ఆశీర్వాదము భద్రముగా ఉంది. ఏదేను తోటలో ఖడ్గ జ్వాలల మధ్యన ఎలా అయితే జీవవృక్ష ఫలములు ఇచ్చే చెట్టు భద్రముగా ఉందో, అలాగే దేవుని సముఖములో, దేవుని సమక్షములో నీ కోసము దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదము భద్రం. God has kept for you is protected. What God has kept for you is protected. Don't worry. రెండవది మనం ధ్యానం చేసాం, God blocks the enemy from touching your blessings. నీ ఆశీర్వాదాన్ని ముట్టుకోవడానికి వస్తే దేవుడు యోబు చుట్టూ ఎలా అయితే కంచి వేశాడు, తాత్కాలికంగా యోబు యొక్క విశ్వాస పరీక్షను, యోబు యొక్క భక్తిని పరీక్షించడానికి అపవాది వెళ్ళి అడుక్కుంటే పర్మిషన్ తెచ్చుకున్నాడు కానీ రెండింతల ఆశీర్వాదముతో దేవుడు మరలా యోబును దీవించాడు. కాబట్టి నీ ఆశీర్వాదములను ఎవ్వరూ కూడా తాకడానికి లేకుండా దేవుడు నీ చుట్టూ ఒక దైవికమైనటువంటి కంచెను వేశాడు. దేర్ ఇస్ ఏ హెడ్జ్ అరౌండ్ యూ. ఒక కంచె ఉంది, డివైన్ హెడ్జ్ అనేది దేవుడు నీ ఆశీర్వాదాల చుట్టూ వేశాడు. ఒక రక్షణ కంచెను దేవుడు నీ ఆశీర్వాదాల చుట్టూ వేశాడు. మూడో మాట మనం ధ్యానం చేసాం, నీకు వ్యతిరేకముగా నీ శత్రువు నీ ఆశీర్వాదాలను లాక్కోవాలని, దొంగిలించాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు భగ్నపరుస్తాడు. లాబాను యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా, యాకోబు మీద లాబాను చేసిన ప్రయత్నాలన్నిటినీ దేవుడు భగ్నపరిచాడు. కాబట్టి నీ ఆశీర్వాదములు ఎవరైనా దొంగిలించాలని, తీసుకోవాలని చూస్తే దేవుడు వారి ప్రయత్నాలన్నిటినీ కూడా విఫలం చేస్తాడు. నాలుగవది, when God opens a door for you, no one can shut the door. నీ ఆశీర్వాదాన్ని రాకుండా ఎవరు ట్రై చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, హామాను మొర్దెకై మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరికి తను తీసుకున్నటువంటి గోతిలో తనే పడ్డాడు. కాబట్టి ఎవ్వరు కూడా నీ ఆశీర్వాదాలను హైజాక్ చేయలేరు. ఐదవ మాట, ఒకవేళ ఎవరైనా ప్రయత్నించి దొంగిలించి ఎత్తుకెళ్ళిపోతుంటే గనక మరలా ఆ ఆశీర్వాదాలన్నిటినీ కూడా వెనక్కి తీసుకుని వచ్చి మనకు అప్పజెప్పేటటువంటి దేవుడు, మన బ్లెస్సింగ్స్ అన్నిటిని కూడా రిస్టోర్ చేసేటటువంటి దేవుడు. జిక్లాగ్లో అమాలేకీయుల మరి దావీదు మీద చేసిన దాడిలో మనం చూసాం, అన్నిటినీ మరలా పొందుకున్నాడు వడ్డీతో సహా. అలాగే ఆరో మాట, నీ ఆశీర్వాదం మీద నీ పేరు రాయబడి ఉంది. ఎవ్వరు కూడా నీ పోర్షన్ వేరేవారు తీసుకోలేరు, నీ పోర్షన్ వేరేవారికి ఉపయోగపడదు. అది పరలోకం మన్నా ఎలా అయితే మరి అరణ్యంలో ఇజ్రాయేలీలకు ఇవ్వబడిందో ఆ రోజు మన్నా ఆ రోజు, అలాగే నీ ఆశీర్వాదాల మీద నీ పేరు అనేది ఉంటుంది.
ఏడవ మాట, చివరి మాట, ఇది చూసి మనం ముగించుకుందాం. ఏడవ మాట ఏంటంటే, గాడ్స్ టైమింగ్ ప్రొటెక్ట్స్ యువర్ బ్లెస్సింగ్. దేవుని యొక్క సమయము నీ ఆశీర్వాదాన్ని కాపాడుతుంది. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఎత్తుకుపోకుండా ఆయన ఇన్ హిజ్ టైం, ఆయన సమయంలో నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని. బ్యాంకులో డబ్బు దాచుకున్నామండి, అది ఎప్పటికైనా మన డబ్బు మనకి వడ్డీతో సహా రావాల్సిందే. కొన్నిసార్లు మధ్యలో బ్యాంక్ అధికారులు మారొచ్చు, బ్యాంకు మన ఊరు నుంచి పోనీ ఆ బ్రాంచ్ తీసేయచ్చు, లేదా ఆ బ్యాంకులో ఏదన్నా ఓ పెద్ద స్కామ్ జరుగుండొచ్చు. ఏది సమస్య మధ్యలో వచ్చినప్పటికీ కూడా, అది ఎంత లోతైన సమస్య అయినా, అది ఎంత ఎత్తైన సమస్య అయినా కూడా, నువ్వు దాచుకున్న డబ్బు వడ్డీతో సహా నీకు రావాల్సిందే. అలాగే దేవుడు దగ్గర నుంచి నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదములు ఆయన సమయంలో ఖచ్చితంగా వస్తాయి. వచ్చేలాగా నీ ఆశీర్వాదాలని దేవుడు కాపాడుతాడు. ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో యోసేపుని మనం చూస్తాం. యోసేపు జీవితంలో ఏం జరిగింది? తీసుకెళ్లి గోతిలో పడేశారు, ఇష్మాయేలుకి అమ్మేశారు, సంతలో నిలబెట్టారు. మరి ఆ వెట్టి చాకిరీ చేయడానికి బానిసగా అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అంటే అన్నీ కూడా కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు. అక్కడ పనిచేస్తుంటే క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, నింద వేయబడింది, చెయ్యని నేరం మోపబడింది, తీసుకెళ్లి చెరసాల్లో వేయబడ్డాడు. సమస్యలు వస్తాయి, కానీ ఆయన సమయంలో గాడ్ విల్ ప్రొటెక్ట్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ హిజ్ టైమింగ్. ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోసేపుని చక్కగా మరి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏ అన్నదమ్ములైతే మరి అతన్ని నాశనం చేయాలి, అతని కలలను నాశనం చేయాలని చూశారో, ఆ అన్నదమ్ములే ఇప్పుడు యోసేపు ముందుకు వస్తే యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. అన్నదమ్ములు అందరూ కూడా ఆ ముందు నిలబడి నమస్కరించారు. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తిని ఎవరు ఆపలేరు. దేవుడు నిర్ణయించినటువంటి ఆశీర్వాదాలను ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి రాత్రి ఒకవేళ ఏ విషయంలో అన్నా నువ్వు భయపడుతూ ఉంటే, నా ఆశీర్వాదాలు నాకు వస్తాయో రావో అని, నా ఆశీర్వాదాలను ఎవరైనా దొంగిలిస్తారేమో అని, నా ఆశీర్వాదాలను ఎవరైనా పట్టుకుపోతారేమో అని నువ్వు భయపడుతూ ఉంటే, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. డోంట్ ఫియర్ పీపుల్, డోంట్ ఫియర్ కాంపిటీషన్, డోంట్ ఫియర్ మ్యానిపులేషన్. కుట్రలకు భయపడవద్దు, పోటీలకు భయపడవద్దు, మనుషులకు భయపడవద్దు, లోకానికి భయపడవద్దు. నీ ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి ఆయన సమయంలో వస్తుంది, మనుషుల దగ్గర నుంచి కాదు నీ ఆశీర్వాదం వచ్చేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. When God decides to bless you, he guards it, protects it, seals it, and delivers it at the right time. No demon, no human, no circumstance can steal it. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిర్ణయించినప్పుడు ఆయన నీ ఆశీర్వాదాన్ని కాపాడుతాడు, ఆయన నీ ఆశీర్వాదాలని రక్షిస్తాడు, ఆయన నీ ఆశీర్వాదాల మీద ముద్ర వేస్తాడు, ఆయన నీ ఆశీర్వాదాలని సరైన సమయంలో నీ చేతికి వచ్చేలాగా అందజేస్తాడు. ఇస్సాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దాన పుత్రుడు అబ్రహాముకి. ఇక రారనుకున్నారు, ఇక కొడుకు పుట్టడు, అయిపోయింది అనుకున్నారు. హాగరు ద్వారా ఇష్మాయేల్ని కన్నాడు. ఇంకేమిస్తావులే దేవా, ఈ ఇచ్చిన ఇష్మాయేల్ని దీవించు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నో, నేను నీకు ఇస్తానన్నటువంటి వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కాదు, నేను ఇస్సాకునే ఇస్తాను. సో సరైన సమయంలో 100 సంవత్సరాల వయసులో మరి దేవుడు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి అబ్రహాం చేతిలో పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాల్ని ఎవ్వరూ కూడా నీ నుంచి తీసుకోలేరు, ఎవ్వరూ కూడా దొంగిలించలేరు. విశ్వాసంతో మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎటువంటి అపవాది యొక్క ప్రయత్నాలైనా సరే, శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ కూడా, వాటన్నిటినీ కూడా దేవుడు భగ్నపరిచి మనల్ని
ఎక్కవలసినంత ఎత్తైన కొండ మీదకి దేవుడు మనల్ని ఎక్కించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ కెనాట్ బి స్టోలెన్, నాట్ బై పీపుల్, నాట్ బై ద ఎనిమీ, నాట్ బై సర్కమ్స్టాన్సెస్, అండ్ గాడ్ విల్ డెలివర్ యువర్ పోర్షన్, యువర్ బ్లెస్సింగ్ ఇంటూ యువర్ హ్యాండ్స్. ఇస్తానన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాతో మీరు సూటిగా మాట్లాడారు. మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నీ దగ్గర నైనా మరి భద్రపరచబడి, రక్షించబడి, ముద్రించబడి, నైనా మరి తగిన సమయం అందు మేము మా చేతుల ద్వారా మేము వాటిని పొందుకోవడానికి కృప చూపేటటువంటి దేవుడు. ప్యాక్ చేసినటువంటి బహుమానాన్ని ఎలా అయితే మేము అందుకుంటామో అలా మా ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుకునేంత వరకు కూడా వాటిని భద్రముగా ఉంచేటటువంటి దేవుడై మీరు ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రి నీ బిడ్డలమైనటువంటి మాతో మీరు సూటిగా మాట్లాడారు. మా ప్రతి ఒక్కరి ఆశీర్వాదములు వేరువేరు, మా తలాంతులు వేరువేరు, మా కొరకు మీరు దాచి ఉంచినటువంటి పోర్షన్స్ వేరువేరు. మా ఆశీర్వాదాల మీద మీరు మా పేరు వ్రాసి ముద్రించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం ఆఖరి నెలలో ఉన్నటువంటి మేము ఈ 2025వ సంవత్సరంలో దేవా, మా కోసం మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలు, మా కోసం మీరు ప్యాక్ చేసి, సీల్ చేసి, గాడ్ చేసి, ప్రొటెక్ట్ చేసి ఉంచినటువంటి ఆశీర్వాదములను ఈ రాత్రి మీరు రిలీజ్ చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 11 నెలలుగా మీ దగ్గర భద్రపరచబడి ఉంచిన ప్రతి ఆశీర్వాదము ఈ రాత్రి మా జీవితాల్లో మీరు రిలీజ్ చేస్తున్నందుకై మాకు రావలసిన ఆశీర్వాదములను, మా పేరు మీద ముద్రించిన ఆశీర్వాదములను, మా పేరు మీద భద్రపరచబడినటువంటి ప్రతి ఆశీర్వాదమును ఈ రాత్రి మీరు విడుదల చేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ రిలీజింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ యూ కెప్ట్ ఫర్ us, మై లార్డ్. మీ యొద్ద భద్రముగా ముద్రించబడి, ప్రొటెక్ట్ చేయబడి, గాడ్ చేయబడి, ప్రతి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి మీరు విడుదల చేస్తుండగా ఎందరైతే ప్రభువా ఈ మాటలు వినగలుగుతున్నారు, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నారు, ఈ 2025వ సంవత్సరంలో ఇదిగో ఇంతవరకు పొందుకోకుండా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా ఈ రాత్రి మీరు విడుదల చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా ఆశీర్వాదములు మా కొరకు మీరు సిద్ధపరిచినందుకు, మా కొరకు మీరు భద్రపరిచినందుకు, మా కొరకు తండ్రి మా ఆశీర్వాదముల యొక్క చుట్టూ కంచె వేసి కాపాడుతున్నందుకు, శత్రువు యొక్క ఆలోచనలను, ప్రయత్నములను భంగపరుస్తున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అపవాది యొక్క ప్రతి తంత్రములను ఈ రాత్రి యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు తండ్రి మా ఆశీర్వాదములకు మాకు మధ్యలో ఉన్న ప్రతి బంధకములు విడిపోతున్నాయి, ప్రతి సంఖ్యలు తెగిపోతున్నాయి తండ్రి. లార్డ్, ప్లీజ్ రిలీజ్ యువర్ బ్లెస్సింగ్స్. ఇదిగో తండ్రి, చాచిన చేతులతో మీ ఎదుట మేము ఉండగా, నీ బిడ్డలందరూ కూడా నీ ఆశీర్వాదముల కొరకు కనిపెడుతుండగా దేవా, అలనాడు పరలోకము నుండి మన్నాను రిలీజ్ చేసినట్లుగా ఈ డిసెంబర్ నెలలో ఇదిగో పెండింగ్ లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రిలీజ్ బ్లెస్సింగ్స్ మై లార్డ్, రిలీజ్ బ్లెస్సింగ్స్ మై లార్డ్, రిలీజ్ బ్లెస్సింగ్స్ మై లార్డ్. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి పేరున మీరు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదమును విడుదల చేసినందుకే మీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో
ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, పెండింగ్ లో ఉన్న ప్రతి ఆశీర్వాదమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. Praise the Lord.